opportunity. ఈ ఉదయకాలంలో దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. What a great joy it is to see the believers in this town come together to listen to God's word. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరందరిలాగున ఈ పట్టణంలో కలిసి రావడం అనేది చాలా ఆశీర్వాదకరం, సంతోషం. And I am sure there are many from other places also. ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చి ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. I understand that even from far off places people are traveling to come here. ఇంకా చాలా మంది ప్రయాణాలలో దూర ప్రాంతాల నుంచి వస్తూనే ఉన్నారు. Well, we have a problem of space here. ఇక్కడ మనం చూస్తా ఉంటే స్థలము కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది. It is better to have a small place and more people than to have a large place and few people. చిన్న స్థలం ఉండి ఎక్కువ మంది ప్రజలు ఉంటే చాలా బాగుంటుంది. పెద్ద స్థలం ఉండి కొద్ది మంది ఉండే దానికంటే అదే మంచిది. In some places they have large halls but very few people to gather. కొన్ని చోట్ల చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి, జనం మాత్రం కొద్ది మందే కూర్చుంటారు. Though here the place is limited, it is good even with difficulty to sit and listen to God's word. ఇక్కడ కూర్చోవడానికి స్థలం కొద్దిగా అయినా ఇబ్బంది పడుతూ ఉన్నా ఎక్కువ మంది ప్రజలు ఈ తక్కువ స్థలంలో చేరి దేవుని వాక్యం వినడం ఎంతో ఆశీర్వాదకరం. I thank the believers here for inviting me again to speak in these meetings. ఈ సభలలో లేక ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు మరలా నన్ను ఆహ్వానించారు, అందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. As we know, this year's conference is very, very special and different because this is not a general meeting, this is a meeting for families. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మీటింగు చాలా ప్రత్యేకమైంది. మామూలు మీటింగ్ లాగా కాదు, ఇది సాధారణమైనటువంటి మీటింగ్ కాదు, కుటుంబాల కొరకైన ఒక ప్రత్యేకమైన సదస్సు ఇది. Now all of us here belong to some family. ఇక్కడ ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబానికి చెందిన వారే. Is there anyone here who does not belong to a family? ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా మాకు అసలు కుటుంబం లేదని చెప్పేవారు ఉన్నారా? Everyone belongs to a family. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కుటుంబానికి చెందిన వారే. There are husbands and wives here. ఇక్కడ భార్యలు భర్తలు ఉన్నారు. And the messages are going to be specially directed to them. ఇక్కడ చెప్పబడే వర్తమానాలు నేరుగా సూటిగా కుటుంబాలలో ఉన్న సభ్యులకు మాత్రమే. There are parents here. తల్లిదండ్రులైన వారు కూడా ఉన్నారు ఇక్కడ. So we will be talking about raising children in a godly way, and that is for the parents. దైవికమైనటువంటి విధానంలో పిల్లలను ఎలా పెంచాలి అన్నది తల్లిదండ్రులకు ఉపదేశం. Now there are some here who are not yet married. ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది ఇంకా పెళ్లి కాని వారు కూడా ఉన్నారు. Well, there is message here for you to help you to choose the right partner when you have to marry. నీవు వివాహం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు సరైనటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఈ వాక్య భాగాలు నీకు సహాయం చేస్తాయి, అవి నీకు సహాయకరంగా ఉంటాయి. So during these 3 days, ఈ 3 దినాల సమయంలో, especially during the daytime meetings, ప్రత్యేకమైన పగటి వేళ సభలలో we will be talking about family. ఉదయకాల సమయంలో జరిగే ఈ మీటింగ్లో వర్తమానాలలో కుటుంబాన్ని గురించే మాట్లాడతాం. Now some people think that there is no need to talk about family. కుటుంబాన్ని గురించి మాట్లాడాల్సింది ఏముంటది అనుకుంటారు కొంతమంది. There are many people who think like that. చాలా మంది అట్లా అనుకుంటా ఉంటారు, ఏముంది అందులో అని. But when you listen to these messages, కానీ వర్తమానాలు వినేటప్పుడు you will know that there is so much for each one of us to know. మనము చాలా సంగతులు కుటుంబాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉందే అనిపిస్తుంది. Some of us think we know everything, but when you hear, you will know that we don't know everything. చాలా మంది అనుకుంటారు నాకు అంతా తెలుసు అనుకుంటారు, కానీ వర్తమానాలు వినేటప్పుడు ఒరే నాకు ఇంకా చాలా తెలియదే అనిపిస్తుంది. So as a result of listening to these messages, కాబట్టి వర్తమానాలు వినడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటంటే God wants all of us to consider families seriously. మన కుటుంబాలను గురించినటువంటి శ్రద్ధ జాగ్రత్త వహించే దానికోసమై దేవుడు ఈ వర్తమానాలు అందిస్తున్నాడు. God wants us to develop in the quality of our family life. మన కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మరి విధానం నాణ్యత కలిగిందిగా ఉండాలని కోరుకుంటున్నాడు. God wants us to learn as to how to bring up a godly generation in the midst of a perverted world. అదిగో దారుణమైన దుష్టత్వంతో నిండినటువంటి ఈ ప్రపంచంలో
దైవికమైన కుటుంబాన్ని నిలబెట్టుకొని మంచి దైవికమైన వాతావరణంలో కుటుంబాన్ని ఎలా పెంపారు చేసుకోవాలి. So God has a word for all of us. కనుక దేవుడు తన వర్తమాన ఉపదేశాన్ని మనందరి కొరకు సిద్ధపరిచాడు. There is no one here to whom God does not want to speak. దేవుడు మాట్లాడకూడని మనుషులు ఎవరు లేరు, అందరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. Whether you are unmarried, your husband, your wife, or if you are a parent or old person, there is something for all of you. ఇక్కడ వచ్చినటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా, నువ్వు తండ్రివైనా లేక ఒకవేళ భార్యవైనా భర్తవైనా వృద్ధులైనా పిల్లలైనా పెళ్లి కాని వారైనా అందరితోటి దేవుడు మాట్లాడను ఉద్దేశిస్తున్నాడు. Now for some of the old folks here, these truths will help you to help your next generation that's coming up. ఇక్కడ కొంతమంది వృద్ధులైనటువంటి వారు ఉన్నారు. వారు వినడం ద్వారా తర్వాత రాబోయే తరాలకు వారి సంగతులు బోధించగలరు. Now in this first talk I'm going to talk about the importance of marriage and family in God's plan. ఈ ప్రారంభపు ఈ వర్తమానములో కుటుంబం యొక్క ప్రాధాన్యత, దైవికమైనటువంటి ప్రణాళికను గురించిన విషయాలు, కుటుంబాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. What is God's plan for families? వివాహం యొక్క ప్రాధాన్యత ఏమిటో, కుటుంబాన్ని గురించి దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో. What is the design God has given in the word of God for families? దేవుని యొక్క వాక్యములో కుటుంబాన్ని గురించిన నమూనా ఎలాగూ ముద్రించాడు, ఏమి సిద్ధపరిచాడు. Why should we take families seriously? కుటుంబాన్ని గురించి ఇంత శ్రద్ధ, ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకోవాలి? There was a family conference in another place some time back. కొంతకాలం క్రితం ఒక చోట ఇలాగే కుటుంబాల సదస్సు జరిగింది. At the end of the conference, ఆ సదస్సు అయిపోయిన చివరిలో there was a testimony time and the participants could share what they learned from the conference. ఈ సదస్సుకు వచ్చిన వారు మరి మీరు ఏమి నేర్చుకున్నారు అని చివరిలో వారు సాక్ష్యం చెప్పవలసిన సమయం వచ్చింది. And one young man who had come there with his wife and child, ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి తన భార్యను కుమారుని తీసుకొని వచ్చాడు సదస్సుకి. he gave a testimony like this. అతడు ఇలాగున ఈ సాక్ష్యం చెప్పాడు. I am married for some time, నేను కొంతకాలం అయింది పెళ్లి చేసుకొని, and I have a child, నాకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. but I never knew that family is such a serious business. అదిగో అంటున్నాడు, నాకు పెళ్ళైంది, కుమారుడు జన్మించాడు, అయినా ఇప్పటి వరకు కుటుంబం అనేది ఇంత ప్రాముఖ్యం అనే సంగతి నాకు అర్థమే కాలేదు. It is only after hearing these messages that I realized that I have to take family seriously. అదిగో నేను ఈ వాక్యం విన్న తర్వాత, ఉపదేశాలు విన్న తర్వాత కుటుంబాన్ని ఎంత శ్రద్ధగా చూడాలనో అది ఎంత అత్యవసరమైన అంశమని నాకు అర్థమైంది. That is the purpose of this first session. ఇప్పుడు ఈ ఉదయకాలపు సందేశం కూడా దాన్ని గురించిన, వివాహాన్ని గురించిన, కుటుంబాన్ని గురించిన ప్రాధాన్యత ఏమిటో. What is the importance in God's plan? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? Now I want to give you several points why we should take family seriously. కుటుంబాన్ని గురించినటువంటి ఆ సంగతి శ్రద్ధ ఎందుకు వహించాలన్నది అనేక వచన భాగాలు చెప్పగలను. Now the first reason why we should take family seriously, ఎందుకు మనం కుటుంబాన్ని గురించిన ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలో మొదటి కారణం ఏమిటంటే, it is instituted by God. దేవుని చేత ఈ వివాహ వ్యవస్థ లేక కుటుంబ వ్యవస్థ నిర్మించబడింది. Marriage and family is divine in its origin. ఆ ప్రారంభములో ఈ వివాహము కుటుంబము అనేది దైవికమైనటువంటి అంశం. Shall we see that in Genesis chapter 2? ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనించగలం. And verse 18. 18వ వచనం చూడండి. And the Lord God said, it is not good that the man should be alone. I will make him an help meet for him. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. After God made man, దేవుడు మనిషిని నిర్మించిన తర్వాత he says it is not good that the man should be alone. దేవుడే చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. You know, looking at the previous creations, God says it is very good. ముందున్నటువంటి వచన భాగాల్లో మనం చదివితే ఆయన సృష్టించిన తర్వాత
అది మంచిది అని చెప్తా వచ్చాడు. Very good. చాలా మంచిది అన్నాడు. God saw that it was good. దేవుడు అది మంచిదిగా చూచెను అనే మాటలు చూస్తాం. We read that repeatedly. చాలా సార్లు అదే మాట పలుమార్లు చెప్పబడినది మనం చదువుతాం. After the day's creation, అలాగూ దేవుడు సృజించిన మీదట every day, one after another, God created so many things. ఒక రోజు తర్వాత మరొక రోజు అనేకమైన సంగతులను దేవుడు సృజించాడు. And God looks at all that he has made. ఆయన సిద్ధపరిచిన సృష్టించిన వాటన్నిటిని చూస్తున్నాడు. And then God says, అప్పుడు దేవుడు అంటున్నాడు, it is good. అది మంచిది అంటున్నాడు. Look, for example, look at verse 10. 10వ వచనం చూడండి. ఉదాహరణకు chapter 1 verse 10. మొదటి అధ్యాయము 10వ వచనం. Last sentence, and God saw that it was good. అది మంచిదని దేవుడు చూచెను అనే మాట గమనిస్తాం. Look at verse 12. 12వ వచనం చివరిలో The చూడండి. last sentence, God saw that it was good. అది మంచిదని దేవుడు చూచెను. And repeatedly we read again in verse 18. 18వ వచనంలో కూడా మనం అలాగే అది మంచిదని దేవుడు చూచెను. Verse 21. 21వ వచనంలో So కూడా repeatedly it says God saw that it was good. దేవుడు మంచిదని ఆయన సృజించిన సంగతులను చూస్తూ చెప్తున్నాడు. Verse 25 also says that. 25వ వచనం కూడా అలాగే ఉంది. But looking at man, God says it is not good. మనిషిని లేక నరుణ్ణి చూచినప్పుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. Looking at so many other things, God said it is good. అన్నిటి వైపు చూచి ఇదంతా మంచిదని దేవుడు చెప్పి, but looking at man, God says this is not good. నరుని చూచినప్పుడు దేవుడు అన్నాడు ఇలా ఉండడం మంచిది కాదు అన్నాడు. What is not good? ఏది మంచిది కాదు? It is not good that the man should be alone. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు దేవుడు. It was God who saw it. దేవుడు చూచాడు. The man did not say it is not good for me to be alone. నరుడు చెప్పలేదు, ఆదాము చెప్పలేదు నేను ఇట్లా ఒంటరిగా ఉండటం మంచిది కాదు సార్ అనలా. It is God who said it is not good. దేవుడే చెప్పింది ఆ మాట. So God wanted to give him a help. అందుకని దేవుడు నరునికి సాటి అయిన సహాయం ఇవ్వదలిచాడు. You see, God of the Bible is a good God. బైబిల్ గ్రంథములో మనం చూసే దేవుడు మంచి దేవుడు. He is interested in our good, in our well-being. మన మంచి కోసం, మన బాగు కోసం, మన మేలు కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. God wants man to enjoy life. జీవితాన్ని ఎంతగానో ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants man to experience pleasure. మానవులు సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Sometimes some people think that God is against all sorts of enjoyment and pleasure. కొంతమంది అనుకుంటా ఉంటారు ఏదైనా సౌఖ్యము, సుఖము, సంతోషము, ఆహ్లాదము, ఆనందం ఇట్లాంటి వాటిని దేవుడు అంగీకరించడు అనుకుంటారు. That is not right. అది కరెక్ట్ కాదు. God wants us to enjoy life. దేవుడు మనలను మన జీవితాలలో ఆనందించాలని కోరుకుంటున్నాడు. In the book of Timothy, తిమోతి పత్రికలో మనం గమనిస్తే there is an instruction to rich people. ఆ ధనవంతులైనటువంటి వారికి ఒక హెచ్చరిక ఇవ్వబడింది. There it says like this. ఆ విధంగా వ్రాయబడింది ఏంటంటే God who gives us all things richly to enjoy. దేవుడు మనకు సమస్తమును అధికముగా అనుగ్రహిస్తున్నాడు అనుభవించడానికి, God wants us to enjoy life. జీవితాన్ని మనము సంతోషంగా గడపాలని ఇష్టపడుతున్నాడు. The picture that many people have about God is, దేవుని గురించి కొంతమందికి ఉన్నటువంటి పటం ఏమిటంటే a very serious man, చాలా సీరియస్ గా ఉండేవాడని, never smiles, ఎప్పుడు నవ్వడని, always has a long angry face, ఎప్పుడు సాగిపోయిన ముఖంలాగా పొడుగ్గా ఉంటుందని, he wants all of us to be sad all the time, మనం కూడా మౌనంగా దిగులుగా కూర్చొని ఉండాలి ఎప్పుడని, he doesn't want us to enjoy any good thing, ఏ మంచి సంగతిని చూసి ఆహా ఓహో అని సంతోషపడకూడదని. That is not true. అది ఎక్కడ లేదు అక్కడ బైబిల్. God wants us to enjoy life. దేవుడు అంటున్నాడు మానవులు తమ జీవితాలను ఆనందంగా అనుభవించాలి. In the right way, not in sinful things. ఏదో ఎట్టంటట్టు కాదు, ఖచ్చితమైన సరి అయిన పద్ధతిలో, విధానంలో. See, that is why God gave so many taste buds on our tongue. అందుకనే మన నాలుక మీద ఉన్నటువంటి చిన్న చిన్న టేస్ట్ బడ్స్ అంటారు, రుచి చూపించే మొగ్గలు అంటారు వాటిని. ఎన్నో రుచులు తెలుసుకోగలదు అది. Have you ever thought about this? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? Why did God make food so tasty? ఆహారాన్ని అంత రుచికరమైన దానిగా ఎందుకు దేవుడు నిర్మించాడు? Why did God make so many different kinds of fruits with so many different tastes?
చూడండి, ఎన్నో రకాలైన రుచులు ఉన్న ఎన్ని రకాల ఫలాలు పండ్లు దేవుడు సృష్టించాడు. God could have given us a food that tastes like sand or soil. ఒకవేళ దేవుడు ఇసుక లాంటిదో మట్టి లాంటిదో ఆహారం మనకిచ్చి తినండి అంటే పోలా. God could say, okay, eat this 3 times a day. ఇది 3 పూట్లు తినండి, ఇదే ఆహారం అని రుచి లేని ఆహారం పెట్టొచ్చుగా. And drink some water. కొద్ది నీళ్లు తాగిన తర్వాత మట్టి తిన్న తర్వాత. Is that what God said? దేవుడు అట్ట అన్నాడా? No. కాదనలేదు. He created so many wonderful things. ఎన్నో అద్భుతమైనటువంటి రుచికరమైన పదార్థాలు దేవుడు సృజించాడు. Even Andhra mangoes, so tasty, are made by God. Who made it tasty? God made it tasty. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బంగినపల్లి మామిడికాయలు ఎంత రుచికరంగా ఉంటాయి. ఎవరు ఈ రుచికరమైన మామిడి పండు తయారు చేశారు? Why did God make so many good tasty things in the world? లోకములో చాలా రుచికరమైన అనేకమైన వాటిని దేవుడు సృజించాడు. ఎందుకు? God wants us to enjoy, experience, taste and pleasure. దేవుడు మానవులను సంతోషంగా ఉండాలని, రుచికరమైన వాటిని అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. So it is always Satan who tells us that God is not good, he is not interested in your well-being. అదుగో నువ్వు బాగుంటే దేవుడికి ఇష్టం లేదని చెప్పేదల్లా అపవాది సాతానుడు, అబద్ధాలు కోరు. So God saw it is not good that man be alone. అందుకనే దేవుడు చూచి అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. I want to give him something good. అందుకనే మేలుకరమైన ఒక సంగతి ఈ మానవుడికి, ఈ నరుడికి నేను ఇస్తాను. Therefore I will make him a helper. అందుకనే ఆ మానవుని కోసం, నరుని కోసం సాటి అయిన సహాయాన్ని ఇస్తాను. So why did God make a helper? దేవుడు ఎందుకు సహాయాన్ని ఇచ్చాడు? Is it to create trouble in man's family? అదిగో పురుషుని యొక్క జీవితంలో ఇబ్బందులు కలిగించడానికి స్త్రీని ఇచ్చాడా? That is not so. కాదు. It is to help it. ఆ సహాయం చేయడానికి సహకరించడానికి. Family was instituted by God. కుటుంబము అనేది దేవుని చేత నిర్మితమైనది. God saw the need. దేవుడు అవసరాన్ని చూచాడు. And he made provision to meet the need. అదుగా అవసరత తీర్చడం కోసమై దేవుడు అవసరమైన వాటిని సమకూర్చాడు. Family was instituted for man's blessing. ఆ దేవుడు నరుని యొక్క ఆశీర్వాదం కోసమై కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. So why should we take family seriously? ఎందుకు మనం కుటుంబాన్ని గురించి ఇంత శ్రద్ధగా తీసుకోవాల్సింది? Reason number 1. కారణంలో మొదటి కారణం ఏమిటంటే, it is the idea of an all wise God. ఆ జ్ఞానము కలిగినటువంటి గొప్ప దేవుని యొక్క తలంపులో నుంచి పుట్టింది ఈ వ్యవస్థ. It is not the invention of any man. ఏ మనుషుని యొక్క ఇష్టం కాదు ఇది కుటుంబ వ్యవస్థ. God instituted it. దేవుడు దానిని నిర్మించాడు, ప్రారంభించాడు. See, that one reason is enough for us to take family seriously. కుటుంబాన్ని గురించినటువంటి శ్రద్ధ తీసుకోవడంలో ఈ ఒక్క కారణమే సరిపోతుంది. దేవుడే నిర్మించిన కుటుంబ వ్యవస్థ అని. So when you get married, నీవు వివాహం అయినప్పుడు remember, this is not a human institution. ఇది మానవుల చేత నిర్మించబడింది అని అనుకోకుండా ఇది దేవుడే నిర్మించాడని గుర్తుపెట్టుకోవాలి. It is not an institution of the society. ఏదో సమాజం కోసం, సమాజంలో ఏమైనా అనుకుంటారని వారు సిద్ధపరిచింది కాదు. When you get married, you are entering into God's plan. You are doing something God planned. నీవు వివాహం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలోనికి, దేవుని యొక్క చిత్తములోనికి, ప్రణాళికలోనికి నువ్వు అడుగు పెడుతున్నావని అర్థం. And a second reason why we should take family seriously. రెండవ కారణం ఏమిటో మనం చూద్దాం. కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసిన అవసరం. Out of all the institutions of God, God's first institution is family. దేవుడు నిర్మించినటువంటి వ్యవస్థలు అన్నిటిలో కూడా అన్నిటికంటే ప్రాథమికంగా ప్రారంభములో కుటుంబాన్ని ప్రారంభించాడు. There are 3 institutions of God in the Bible. బైబిల్ గ్రంథములో 3 రకాల వ్యవస్థలను మనం చూస్తాం. Government is instituted by God. రాచరిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ ఒకటి. Church is instituted by God. సంఘము అనేటువంటి వ్యవస్థ మరొకటి దేవుడే. Family is instituted by God. కుటుంబము దేవుని చేత ఆ వ్యవస్థ ప్రారంభించబడింది. Which comes first? ఏది ముందు? ఈ మూడిట్లో ఏది ముందు? Family first. కుటుంబమే మొదటిది. Not church, సంఘం కాదు. not government, ప్రభుత్వం కాదు. first family. దేవుడు ప్రారంభించిన వ్యవస్థల్లో మొదటిది కుటుంబం. Who gave it first place? ఎవరు దానికి ప్రథమ స్థానం ఇచ్చారు? God gave it first place. దేవుడే ప్రథమ స్థానం ఇచ్చాడు. Do you think that is important?
అది నీవు ప్రాముఖ్యమని తలంచడం లేదా? Something that is first for God is something that's important. ఆ దేవునికి ఏది ప్రధానమో ప్రాముఖ్యమో మనం కూడా దాన్ని ప్రధానంగా భావించాలి. It is the first institution of God. దేవుడు నిర్మించిన మొదటి వ్యవస్థ అది. A third reason why we should take family seriously. మూడవ కారణం ఏమిటి అని మనం గమనిస్తే, it is the means God uses to carry out his plan for the world. అదుగో ప్రపంచానికి ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. Look at chapter 1 and verse 28. 28వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో God tells God tells Adam and Eve, be fruitful and multiply and replenish the earth, subdue it and have dominion over everything. 28వ వచనం గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి అన్నాడు. So here God blessed them. ఈ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. Be fruitful and multiply. మీరు అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు. Have dominion over everything. ప్రతి దాని మీద మీరు పరిపాలకులుగా ఉండండి అన్నాడు. Fill the earth. భూమిని నింపండి అన్నాడు. So it is through families that God carries out his plan for this world. ఈ లోకం పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి దేవుడు కుటుంబాన్ని వ్యవస్థగా తీసుకున్నాడు. In Genesis chapter 6 we read God destroying the earth because of their sin. 6వ అధ్యాయం ఆదికాండంలో మనం గమనిస్తాము, మానవుల యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని నశింపజేశాడు అని. God decided to destroy the whole human race. మానవ జాతి మొత్తాన్ని కూడా దేవుడు నశింప చేయాలని ఆలోచించాడు. But even then, through one man, Noah and his family, God carried on his plan for the world. అలాంటి దుర్భరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నోవహు అనే ఒక వ్యక్తి ద్వారా, ఆ కుటుంబం ద్వారా దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుస్తూనే వచ్చాడు. So even when God destroyed the whole earth, through one family, he continued his program. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను, మానవులను కూడా నశింపజేసిన సమయంలో కూడా ఒక్క కుటుంబం ద్వారా దేవుడు తన ఉద్దేశాలను బయలుపరిచాడు. God wants to carry out his plan for the world through family. లోకం పట్ల తనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు కుటుంబాన్ని వాడుకున్నాడు. God has a plan for your family also. నీ కుటుంబాన్ని గురించి కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. Do you realize that? ఆ సంగతి మీకు అర్థమైందా? That God has a plan for your family. నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు ఉన్నది అని తెలుసా? About the birth of every child. మీ కుటుంబంలో జన్మించిన ప్రతి బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం, whether they should be sons or daughters. వారు కుమారులైనా కుమార్తెలైనా God has a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Do you believe that? దాన్ని నమ్ముతున్నావా నువ్వు? Some people in India think that having only boys is good. భారతదేశంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలలో కుమారులు పుడితేనే చాలా మంచిది కుటుంబానికి అనుకుంటుంటారు. Do people in Andhra think like that? ఆంధ్రాలో కూడా అట్నే అనుకుంటారా? In Tamil Nadu and Kerala they think like that. తమిళనాడులో, కేరళలో మాత్రం అట్నే అనుకుంటుంటారు. మరి మీరు ఆంధ్రాలో వీళ్ళు ఇంకా ఎక్కువ అనుకుంటారు. Better to have boys. కుమారులు పుడితేనే మంచిది అనుకుంటుంటారు. Why? ఎందుకు? They will bring more money. వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తుంది అన్నమాట వాళ్ళ ద్వారా. That is the main reason. అదే కారణం, ముఖ్యమైన కారణం. Well, for us Christians, అయితే విశ్వాసులమైన మనం, for us God's children, దేవుని ప్రజలమని చెప్పుకునే మనం, it doesn't make any difference. ఏ భేదము లేదు, కుమారుడైనా కుమార్తె అయినా. It is God who gives children. దేవుడు పిల్లల్నిచ్చేది. Whether boys or girls, కుమారులైనా కుమార్తెలైనా. be happy and praise God. దేవుని స్తుతించాలి వారిని బట్టి. I have 4 daughters. నాకు 4 కుమార్తెలు ఉన్నారు. No sons. కొడుకులే లేరు. But I got 3 ready-made sons. నాకు 3 రెడీమేడ్ కుమారులు వచ్చారు. అంటే ఎవరు? అల్లుళ్ళు. Ready-made we got them. రెడీగా ఉన్నారు వాళ్ళు, కుమారులాగా వచ్చేసారు. Good boys who love the Lord. అదిగో ప్రభువును ప్రేమించే మంచి యువకులు వారు. So we are not unhappy that we have 4 girls. వారు 4 కుమార్తెలను మేము ఎప్పుడు దుఃఖపడలేదు. We are very happy. మేము చాలా ఆనందంగా ఉంటాం. Our family is a happy family. మా కుటుంబాలు చాలా ఆనందంతో ఉన్న. We are happy that we have 4 girls.
మాకు 4 కుమార్తెలైనా కూడా ఆనందంగానే ఉన్నాం. 2 of them and their families will come here tomorrow to join this meeting. రేపు ఇద్దరు కుమార్తెలు వాళ్ళ కుటుంబాలతో వస్తారు రేపు ఇక్కడికే. It doesn't make any difference. ఏం తేడా ఏమీ లేదు, కుమారులైన ఒకటే కుమార్తెలైన. God has a plan for every family. ప్రతి కుటుంబాన్ని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. We are not just Indians. Remember, though we are Indians, we are believers. We are God's children. మనము భారతీయులమే కాదంటం లేదు, కానీ మనము దేవుని పిల్లలము, ప్రభు బిడ్డలం. Don't think like the people outside think. వెలుపల ఉన్నటువంటి వారి వలె మనం ఆలోచించకూడదు. Our family is instituted by God. మన కుటుంబాలను దేవుడే వ్యవస్థీకరించాడు. It is God who gives us children. దేవుడే మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. It is God who decides whether they should be boys or girls. కుమారులు ఉండాలా కుమార్తెలు ఉండాలా నిర్ణయించేది దేవుడే. Praise God for our children. దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. Be happy about them. వారిని గురించి సంతోషపడండి. Why? ఎందుకు? Because God has a plan for each child born into your family. నీ కుటుంబములో జన్మించిన ప్రతి బిడ్డను గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Do you believe that? ఈ సంగతి నీవు నమ్ముతున్నావా? If you believe these truths, ఈ సత్యాలుగా నువ్వు నమ్మగలిగితే you will always be happy. నువ్వు నిజంగానే సంతోషించుకుంటావు. ఎప్పుడు You will not be like the people outside who do not know God. దేవుని ఎరగనటువంటి అన్ని జనుల వలె ఎప్పుడు మనం ఆలోచించకూడదు. So what we are saying is, it is through the families that God carries out his plans for the world. మనం గమనిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు మన కుటుంబాల ద్వారా తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని మరి కొనసాగించాలని ఇష్టపడుతున్నాడు. Now another reason why we should take family seriously. కుటుంబాల గురించి ఇంత శ్రద్ధ తీసుకోవాల్సిన అంశంలో మరొక కారణం. Why should we take husband-wife relationship so seriously? భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధం ఎంతో ప్రాముఖ్యమని ఎందుకు ఆలోచిస్తున్నాం? That is the strongest and the first human relationship God established. దేవుడు నిర్మించిన, ఏర్పరిచిన మొట్టమొదటి బలమైన మానవ సంబంధం అది. Which is the first human relationship? మొట్టమొదటి మానవ సంబంధం ఏమిటి? Mother daughter? తల్లి కూతురులా? No. కాదు. Auntie uncle? ఆంటీ అంకులా? No. కాదు. Brother sister? బ్రదర్ సిస్టరా? No. కాదు. Father son? తండ్రి కుమారుడా? No. కాదు. Which is the first relationship God made? దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి మానవ సంబంధం Husband and wife. భర్త భార్య. That is the most important relationship. అదే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంబంధం. Secondly, రెండవదిగా, that is the strongest relationship. అన్నిటికంటే బలమైన బంధం ఏమిటి? See, there are many things that we should know. కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. Sometimes when children are born into the family, ఆ కుటుంబంలో బిడ్డలు పుట్టారనుకోండి, for some mothers the children become more important than the husband. తల్లులు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? భర్తల కంటే పిల్లలే ముఖ్యమని, ఇంకా భర్త సంగతి పట్టించుకోరు, పిల్లలే ముఖ్యం. That is not right. అది కాదు, కరెక్ట్ కాదు అది. Do you understand that? అర్థమవుతుందా ఈ మాట? Your husband should be more important to you than your children. నీ కుటుంబంలో ఉన్న బిడ్డల కంటే కూడా మొదటిగా దేవుడు నీకు ఇచ్చిన బంధములో భర్తే ముఖ్యమని గ్రహించాలి. Dear fathers, తండ్రులారా, your wife should be more important to you than your children. మీ పిల్లల కంటే కూడా దేవుడు మీకు ఇచ్చిన భార్య చాలా ప్రాముఖ్యమని గ్రహించాలి. That is the first relationship. దేవుడు ఏర్పాటు చేసిన మొదటి బంధం అది. Children came much later. పిల్లలు అనేవారు కుటుంబంలోనికి తర్వాత ఎప్పుడో వచ్చారు, సంవత్సరానికో 2 సంవత్సరాలకో. And they will go soon. వారు త్వరగానే బయటికి వెళ్ళిపోతారు. మళ్ళా after they finish class 12, ఇంటర్మీడియట్ కోర్స్ అయిపోయింది అనుకోండి, where are our children? వాళ్ళ ఇంట్లోనే ఉంటారా? Bangalore, Mangalore, Bombay, London, America. అమెరికా వెళ్తారు, బాంబే వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు చదువులకి. You think your children will be with you all the time? ఎప్పుడు మీ పిల్లలు మీతో ఉంటారు అనుకుంటున్నారా? They are only with you 18 or 20 years. అది 20 సంవత్సరాల లోపే మీ దగ్గర ఉండేది. After that they will all fly away. తర్వాత రెక్కలు వచ్చిన పిట్టలాలు వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికో. Then poor husband and wife, they will be left alone. మిగిలేది ఎవరో తెలుసా? ఈ భార్య, ఈ భర్త ఆ గూట్లో ఉండాల్సిందే. All their life, old man and old woman alone. వారి జీవితం అంతా ముసలోళ్ళైనా కూడా ఆ ముసలాయన ముసలామె ఆ ఇంట్లోనే పడి ఉంటారు. You are not going to live with your children all your life. You are going to live with your partner all your life. నీ జీవితం అంతా మీ పిల్లలతో
బతుకుతాం అనుకుంటున్నారేమో, ఒట్టిది ఆ మాట. నీ జీవితం అంతా నువ్వు ఉండవలసింది నీ జీవిత భాగస్వామి, భర్త గాని భార్య గాని. Children are with you only for a short time. కొద్ది కాలం మాత్రమే పిల్లలు మీతో జీవనం చేస్తారు, Then they will go away. వారు వెళ్ళిపోతారు. Then all your life you have to live with your wife or husband. నీ జీవితం అంతా కూడా భార్యతోనో భర్తతోనో మీరు కలిసి ఉండాలి తప్ప. Therefore, అందుచేత consider your partner as the most important person in your life. నీ జీవిత భాగస్వామి నీ జీవితంలో చాలా ప్రాముఖ్యము అని గ్రహించాలి. Now that doesn't mean children are not important. పిల్లలు ముఖ్యం కాదని కాదు దాని అర్థం. They are all important, no doubt. వారు కూడా చాలా ముఖ్యమైన వారే. But they are not more important than our spouse. అదిగో మనకున్నటువంటి భార్యాభర్తల కంటే పిల్లలు ముఖ్యం కాదు. Don't neglect the needs of your husband when a child is born into your family. నీ కుటుంబంలోనికి ఒక బిడ్డ పుట్టినప్పుడు నీ భర్త యొక్క అవసరతలను మర్చిపోకూడదు. All the time feeding the child, ఎప్పుడు చూసినా ఆ బిడ్డకు పాలు ఇవ్వటం, all the time bathing the child, ఆ బిడ్డకి స్నానాలు చేయించడం, బట్టలు వేయటం, all the time changing the nappies and the dress, నాప్కిన్లు మార్చడం, డ్రెస్సులు మార్చడం, పౌడర్లు పూయటం, all the time putting the child to sleep, అదిగో బిడ్డని నిద్రపుచ్చి ఆడే కూర్చోవటం, all the time playing with the child. పిల్లతోటి ఆడుకోవటం. Poor husband, what happens to him? భర్త ఏం చేస్తాడు పాపం? He is all alone there. ఒంటరిగా కూర్చొని ఉంటాడు. Wife is always busy. భార్య ఏమో పిల్లతోటి ఆడుకుంటా ఉంది. Don't do that. అట్లా చేయకూడదు. That is not right. అది కరెక్ట్ కాదు. Your husband deserves your attention, your love and your partnership. నీ భర్తకు నీ ప్రేమ అవసరము, నీ అవసరత ఉంది. నీవు ఆయనతో కలిసిమెలిసి ఉండవలసిన సమయం ఉంది. You know, these are practical things that are to be considered as very important. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనము గమనించవలసిన సంగతులు ఇవి. You know, there's a very special reason for me saying this. నేను ఇలా చెప్పడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. Sometime back in our place, మా స్థలంలో ఒకసారి ఎలా జరిగిందంటే, one believer couple, they had a problem. ఒక భార్యాభర్తలు ఇద్దరు కుటుంబం ఉన్నారు, వారికి ఒక సమస్య వచ్చింది. This husband began to be more attached to a co-worker in his workplace than with his wife. అదిగో ఈ సహోదరుడు ఉద్యోగం చేసే చోట మరొక వ్యక్తితోటి చాలా సన్నిహితంగా ఉంటున్నాడు, భార్య కంటే ఎక్కువ దగ్గరగా ఉంటున్నాడు. That was found out. అది కనుక్కున్నారు. And some servants of God counseled him. దేవుని సేవకులకు ఆయన వచ్చి, ఏమయ్యా ఇట్లా ఉండడం తప్పు కదా. And we found out that this was the reason. కారణం ఏమిటని వాళ్ళు కానీ జాగ్రత్తగా They పరిశీలిస్తే, did not have a child for long. చాలా రోజులకు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. Once a child was born, ఒక బిడ్డ జన్మించగానే the mother, the wife got so occupied with the child that the husband got no attention. అందుకని బిడ్డ పుట్టగానే ఈ తల్లి ఆ బిడ్డ మీదనే ఎక్కువ శ్రద్ధ, భర్తను పట్టించుకోవడం లేదు. Then the husband began to draw attention from another person. అందుకని ఈ భార్య తను చూడడం లేదని, ఆ బిడ్డతోటే లోకం అంతా ఉందని ఈయన వేరే వ్యక్తి వైపు ఆకర్షించబడ్డాడు. Now what the husband did is not right. భర్త చేసింది కరెక్ట్ కాదు. No one should do like that. ఎవరు అట్లా చేయకూడదు. But what prompted the husband to do that? అయితే ఎందుకు ఆ వ్యక్తి అలాగూ పక్కకి వెళ్ళిపోయాడు? Now my wife doesn't want me, she wants only the baby. నా భార్య నన్ను ఇష్టపడడం లేదు, నేను అవసరం లేదు, ఆ బిడ్డ ఉంటే చాలు అనుకుంటుంది. Please don't do that. అలా చేయవద్దు. Now let me say another thing. మరొక మాట చెప్తారు వినండి. Some parents say, కొంతమంది తల్లిదండ్రులు అంటారు, they tell their children, పిల్లలతో చెప్తారు, oh we are living for you. నీ కోసమే బతుకుతున్నావురా మేము. Have you heard that? ఇన్నలా ఎప్పుడు ఈ మాట? Have you said that sometimes? మీరు కూడా కొన్నిసార్లు చెప్పాలి, My son, I am living for you. కుమారుడా నీ కోసమేనయ్యా మేము జీవించేది. Did God create you to live for your son? నీ కుమారుడు కోసం జీవించడానికైనా దేవుడు నిన్ను పుట్టించింది. Dear parents, don't live for your children. తల్లిదండ్రులారా మీ బిడ్డల కోసమే బతకబాకండి. God created you to live for God. ఆ దేవుని కొరకు బతకడానికి దేవుడు మిమ్మల్ని సృజించాడు. If you live for your children, you know what will happen? నీ పిల్లల కోసమే నువ్వు బ్రతుకుతా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? Tomorrow, రేపు ఏం జరిగింది? your son may go and get married to a girl whom you don't like. నీకు ఇష్టం లేని అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకో నీ కొడుకు. Or your daughter may get married to a boy whom you don't like. మీ కుమార్తె ఒకవేళ మీకు నచ్చనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనుకోండి. Then what will happen to you? అప్పుడు నువ్వేమైపోతావు? Your life will collapse. ఇంకా నీ జీవితం పతనమైపోయినట్టు అవుతుంది. I lived for you all my life and you did this. నా జీవితం అంతా నీ కోసమే దారపోసి నీ కోసమే బతికాను బిడ్డ, ఏం చేసావు నువ్వు అని ఏడుస్తావు. Don't live for your children. బిడ్డల కోసం బతకబాకండి. Care for them.
వారి కోసం జాగ్రత్త Give them తీసుకోండి. education. వారికి చదువు చెప్పించండి. You should live not for your children, you should live for God. ఆ దేవుని కొరకు బ్రతకాలే తప్ప బిడ్డలే నా జీవితం అనుకోబాకండి. You should love your children, నీ బిడ్డలను ప్రేమించాల్సిందే. care for them. వారి కొరకు జాగ్రత్త తీసుకోండి. I will talk more about it when I talk about parenting. తల్లిదండ్రులు లేక పెంపకం అనే మాట వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడుకో. Don't live for your children. పిల్లల కొరకు జీవించడం మాత్రం కాదు, Live for God. దేవుని కొరకు And జీవించండి. which should be the most important relationship? Which should be your most important relationship? నీ మానవ సంబంధాలలో ఏది ప్రాముఖ్యమైన సంబంధం? With your husband or with your wife. నీ భార్యాభర్తల సంబంధం చాలా ప్రధానమైంది. Now maintain intimacy in that relationship. ఈ సంబంధములో చాలా సన్నిహితత్వం ఉండాలి. Learn to get closer to your husband or your wife as days go by. ఆ దినాలు జరుగుతూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా భార్యాభర్తలు సన్నిహితంగా ఉండాలి. If you are not very intimate with your wife or husband, మీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు దగ్గరగా సన్నిహితంగా లేకపోతే, when your children get married and go away, మీ పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, when you and your wife will be alone in the house, ఆ ఇంట్లో మీరు ఒక్కళ్ళే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు you will have nothing to talk. మాట్లాడుకోవడానికి ఏముండదు. ఇంతకు ముందు పిల్లలతో మాట్లాడుకున్నారు. Husband sits in one corner, ఒక మూలనేమో భర్త కూర్చుంటాడు, watching cricket all the time. ఎప్పుడు చూసిన టీవీలో క్రికెట్ చూసుకుంటా కూర్చుంటాడు. Wife sits in another corner, భార్య ఇంకొక మూలన కూర్చుంటది, doing something else. ఏదో వంట పనో ఆ పనో ఈ పని చేసుకుంటా కూర్చుంటది. They have nothing to talk to each other. ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోకుండా అయిపోయారు. When the children were there, పిల్లలు ఉన్నప్పుడు there were so many things to do. చాలా పనులు ఉన్నాయి చేయడానికి. But now, ఇప్పుడు nothing to do. ఏం పని లేదు, No talk also. మాట్లాడుకోవడం కూడా లేదు. That is not good. అది సరి అయిన క్రమం కాదు. Maintain friendship with your husband, your wife. భార్యాభర్తలు ఇద్దరు చాలా స్నేహపూర్వకంగా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. Even if your children are gone, మీ పిల్లలు వెళ్ళిపోయినా you too should still be happy and you should have enough to talk. మీరు ఇద్దరు కలిసి సన్నిహితంగా ప్రేమగా ఆనందంగా సంభాషించుకుంటూ జీవించాలి. Many husbands and wives fail here. చాలా మంది భార్యాభర్తలలో ఇక్కడ ఓడిపోయారు. When the children are there, it is okay. పిల్లలు ఉన్నప్పుడు ఏం భలే హ్యాపీగా ఉంటారు. When all are gone, అందరూ ఊర్లకు పోతే nothing to talk, nothing to do. మాట్లాడుకునేది ఏమి లేదు, పని చేసేది ఏమి లేదు. You get bored in life. ఓరు కొట్టిపోద్ది జీవితం అంతా. ఇంకా Do you see how important these things are? ఈ విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో మీకు అర్థమవుతా ఉందా? Many believers live substandard family lives. చాలా మంది విశ్వాసులైనటువంటి వారు ఉండవలసిన స్థాయి కంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్నారు. Much below God's plan for their family. దేవుని ప్రణాళిక ప్రకారంగా కాకుండా తక్కువ దిగజారుణ స్థితిలో బ్రతుకుతున్నారు. You know, in John 10:10 Jesus said, I have come to give you abundant life. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:10లో చెప్పాడు, సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇస్తానన్నాడు. Part of that abundance in your Christian life can be experienced in your family life also. నీ కుటుంబ జీవితంలో ఈ సమృద్ధిని మీరు అనుభవించి ఆనందించాలి. So your family life is very important. నీ కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. Okay, let me tell you another reason why we should take families seriously. ఎందుకు కుటుంబాన్ని గురించిన తీవ్రమైన ఆలోచన ఉండాలో మరొక కారణం చెప్తాను. Family is the basic unit of the society. సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజానికి మూలంగా ఒక ప్రాథమికమైన ఒక యూనిట్ ఇది. Foundation of every society is the family. ఆ సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా కూడా కుటుంబమే ఒక మూలమైన అంశం. There is no family, no society. ఒకవేళ కుటుంబమే లేదా సమాజంలో ఇంకా సమాజమే లేనట్టు. No family, no church. కుటుంబమే లేదా సంఘమే లేనట్టు. Family is the root cause or basic foundation of a society. సమాజానికి ఒక సంఘానికి ప్రాథమికమైన మూలమైన అంశము లేక పునాది ఏమిటి అంటే It is కుటుంబమే. from a family that everything emerges. ఆ కుటుంబములో నుంచే మిగిలినవన్నీ కూడా ఉద్భవిస్తాయి. There is another reason why we should take family మరొక seriously. కారణం కుటుంబాన్ని గురించిన తీవ్రమైన ఆలోచన ఎందుకు ఉండాలి? In Matthew chapter 19 మత్తయి సువార్త 19వ అధ్యాయంలో and verse 6 the Lord Jesus spoke about it. 6వ వచనములో ప్రభు ఇలాగ బోధించాడు. Matthew chapter 19 మత్తయి సువార్త 19వ అధ్యాయం and verse 6. 6వ వచనం.
What did the Lord say there about family relationship? కుటుంబానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? They are no more twine but one flesh. What therefore God hath joined together, let not man put asunder. కాబట్టి వారికును ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. What God has joined together, let not man separate. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. This is a permanent relationship that you cannot undo. నీవు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడనటువంటి నిబంధనతో కూడిన సంబంధం ఇది. That is why this is so important. అందుకే ఈ కుటుంబ బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. All other things you can give up. You can give up your job, you can give up your business, but you cannot give up your family. లోకంలో ఉన్నటువంటి అనేకమైన సంబంధాలు మనం విడిచిపెట్టవచ్చు. ఉద్యోగం చేస్తున్నావా మానుకోవచ్చు, వ్యాపారం చేస్తున్నావా మానుకోవచ్చు, ఇంకొక పని చేస్తున్నావా మానుకోవచ్చు. కుటుంబాన్ని మాత్రం ఇంక నాకు ఈ కుటుంబం వద్దని మానుకోవడానికి వీలే లేదు. If you don't like your job, నీ ఉద్యోగం నీకు ఇష్టం లేకపోతే you can resign. నీవు రిజైన్ చేయొచ్చు. If you don't like your business, నీ వ్యాపారం నీకు ఇష్టం లేకపోతే you can close it down. దాన్ని మూసివేయొచ్చు. If you don't like your family, నీ కుటుంబం నీకు ఇష్టం లేకపోతే can you resign? నువ్వు రాజీనామా చేయొచ్చా? Can you close down? మూసేయొచ్చా? Can you give 1 month's notice to your wife and say, from next May I am leaving? నీ భార్యకి ముందుగానే నోటీస్ ఇచ్చి రాబోయే నెల నుంచి, మే నెల నుంచి ఇంకా నీకు నాకు సంబంధం ఉండదు అని ఏమైనా ముందు నోటీస్ ఇవ్వచ్చా? You cannot do that. అట్లా చేయడానికి In any other relationship you can do that. వేరే ఏ బంధమైనా కూడా ఓకే విడిచిపెట్టవచ్చు. కానీ In your place of work you can do that. నీవు పనిచేసే స్థలాన్ని మానుకోవచ్చు. If you don't like your neighbor, you can change your house. నీ పక్కింటోళ్ళు నీకు పడకపోతే ఇల్లు మార్చుకొని ఇంకో చోట ఉండొచ్చు. But you cannot do that with your family. నీ కుటుంబంతో మాత్రం అట్టాటి పని చేయడానికి This is a permanent relationship. ఇది నిత్యమైన సంబంధము అని. Therefore this cannot be dissolved. ఇది ఎంత మాత్రము కూడా మరి విచ్ఛిన్నపరచకూడదు. Once you are in it for life. నీవు ఒకసారి ఆ కుటుంబ వ్యవస్థలో ప్రవేశిస్తే నీ జీవితాంతం వరకు కట్టుబడి ఉండాలి. There is no alternate arrangement. దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకపోతే ప్రత్యామ్నాయ పరిస్థితి ఏమి ఉండదు. In our scooter we have what we call stepney tire at the back. మనం స్కూటర్లకి స్టెప్నీ టైర్ అని ఒకటి పంచర్ పడితే ఇంకోటి వేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటాం. If a tire gets punctured, you can remove it and put this one. ఒకవేళ మన స్కూటర్ యొక్క టైర్ పంచర్ అయిపోతే వెంటనే మార్చేసి ఇంకొకటి పక్కన తగిలిస్తారు. In the family there is no stepney arrangement. కుటుంబంలో ఇట్లాంటి స్టెప్నీ అరేంజ్మెంట్ ఉండదు. If your wife gets punctured, ఒకవేళ మీ భార్యకి ఏమైనా బాగు లేకుండా ఇబ్బంది పెడితే, husband gets punctured, ఒకవేళ భర్తకి ఏదైనా బాగు లేకపోతే can you put a stepney there? ఇంకొక స్టెప్నీ పెట్టుకోవచ్చా? No such arrangement. అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. That is why we should take family seriously. అందుకే కుటుంబాన్ని గురించి మనము తీవ్రంగా ఆలోచించాలి. Once you are in it, you are in it for life. నీవు కుటుంబములో నీవు ఉంటే, ప్రవేశిస్తే నీ జీవితాంతం వరకు ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. To the unmarried people let me say, పెండ్లి కాని వారికి మాట వినండి. I will talk more about to them later. తర్వాత వీరిని గురించి చాలా అంశాలు మాట్లాడాలి. Before you enter in, be very careful. అందుకనే వివాహ వ్యవస్థలో ప్రవేశించేటువంటి యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ప్రవేశించాలి. Because once you enter in, you cannot change. నీ ఒక్కసారి అందులో ప్రవేశించావంటే ఇంకా మార్చుకోవడానికి వీలే ఉండదు. What a serious thing that is. ఎంత తీవ్రమైనటువంటి అంశం ఇది. It is a permanent relationship. ఇది శాశ్వతమైన సంబంధం. Another reason why we should take family seriously. మరొక కారణం కుటుంబాన్ని ఇంత తీవ్రంగా ఆలోచించవలసిన అంశం. The roles in our family cannot be exchanged with anyone else. You yourself have to do it. Nobody else can do it for you. కుటుంబములో ఉన్నటువంటి బాధ్యతలు, కుటుంబములో చేయవలసినటువంటి నీ బాధ్యత మరొకరు నీ స్థానంలో ఉండి చేయడానికి వీల్లేదు. So we say it is exclusive.
just for you. It is not exchangeable. నీ కొరకు మాత్రమే అది ప్రత్యేకించబడిన పని, విధి. వేరొకరు దాన్ని చేయడానికి లేదు. Your duty as a husband, భర్తగా నీ బాధ్యత. can any other person in the world do it for you? ప్రపంచంలో ఉన్న వారు ఎవరైనా నీకు బదులుగా భర్త పని ఎవరైనా చేయొచ్చా? Your duty as a wife, భార్యగా నీ బాధ్యత. can anyone else do that? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అట్లా చేయడానికి వీలు? Your responsibility as a mother, తల్లిగా నీ బాధ్యత. can anyone else do it? వేరే వాళ్ళు చేయగలరా? In your office, మీ ఆఫీసులో if you fall sick, somebody else do your job. నువ్వు సెలవు పెట్టేసేవనుకో, బాగలేక నీ డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి కూర్చొని చేస్తారు. When you retire, they will put somebody else in your place. నువ్వు రిటైర్డ్ అయిపోతే నీ స్థానంలో మరొకరికి ఉద్యోగం ఇస్తారు, ఆ పని వాళ్ళు చేస్తారు. In a church, సంఘంలో if an elder becomes sick and he cannot function, ఒకవేళ పెద్దగారు మా అనారోగ్య పరిస్థితులు వచ్చి పని చేయలేకపోతే will they close down the church? సంఘం మూసేస్తారా? No, somebody else will come to that place. ఇంకొకళ్ళు వచ్చి ఆ బాధ్యత తీసుకుంటారు. But in the family, కుటుంబంలో అయితే if you don't do what you are supposed to do, నీవు చేయవలసిన పని నీవు చేయకపోతే there is nobody else to do that job on your behalf. నీ తరఫున మరొకరు ఆ పని చేయడానికి వీలే లేదు. If you invite me for a meeting as a speaker, నన్ను స్పీకర్ గా ఈ మీటింగ్ కి మీరు పిలిచారనుకోండి, if I cannot come, ఒకవేళ నేను రాలేని పరిస్థితిలో ఉంటే somebody else will speak. ఇంకొకళ్ళు వచ్చి నిలబడి వాక్యం చెప్తారు. ఇక్కడ Another man also can speak. ఇంకొక వ్యక్తి అయినా మాట్లాడవచ్చు. Another elder also can take responsibility. ఇంకొక పెద్ద బాధ్యత తీసుకోవచ్చు సంఘంలో. But in the family, కుటుంబంలో అయితే what you are supposed to do, నీవు చేయవలసిన పని ఇంకెవరు చేయడానికి వీల్లేదు. nobody else can do. ఎవరు చేయకూడదు. What a serious thing this is. ఎంత తీవ్రమైన సంగతి ఆలోచించండి. Let me tell you, husbands, భర్తలారా ఈ మాట వినండి. don't fail as a husband. భర్తగా నువ్వు ఓడిపోవద్దు, ఫెయిల్ కావద్దు. Because your duty, your responsibility, no one else can do to your wife. నీ బాధ్యత, నీ పని, నీవు చేయవలసిన కర్తవ్యం నీవు తప్ప వేరొకరు చేయలేరు. Dear wife, ప్రియమైన భార్యలారా, no other woman on earth can play the wife on your behalf. నీ తరఫున వేరే స్త్రీ నీ కుటుంబంలో భార్యగా బాధ్యత ఎవ్వరూ చేయలేరు. That is why you should not fail in your responsibilities to your husband. అందుకనే నీ భర్త పట్ల నీవు చేయవలసిన బాధ్యత క్రమంగా సక్రమంగా నిర్వర్తించాలి. Dear mothers, తల్లులారా, you are the only mother. నీవే ఆ బిడ్డకు తల్లివి. God has not appointed 3 mothers or 2 mothers. ఆ తల్లుల్ని ఇద్దరును గాని ముగ్గురును గాని ఒక బిడ్డకు పెట్టలా. There is no spare mother. ప్రత్యేకంగా ఏదైనా దెబ్బ There is no another mother, extra mother. ఎక్స్ట్రా మదర్ అనేది ఉండదు ఎక్కువ. You are the only mother. నీవు మాత్రమే తల్లివి. If you fail in your responsibility to your children, నువ్వు బిడ్డల పట్ల తల్లిగా నువ్వు చేయవలసిన బాధ్యత చేయకపోతే nobody else can do your job. నీ పని వేరొకరు చేయనే లేరు. Your mother cannot do that. నీ తల్లి కూడా చేయలేదు. Nursery teacher cannot do that. అక్కడ ఉండేటువంటి చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ కూడా చేయలేదు. Sunday school teacher cannot do that. సండే స్కూల్లో బోధించే టీచర్ కూడా చేయలేదు. What you should do as a mother, only you can do. తల్లిగా నీవు మాత్రమే ఈ బాధ్యతలు చేయగలవు. You should spend time with them. నీవే వారితో సమయాన్ని గడపాలి. You should tell them stories. వారికి నీవే కథలు చెప్పాలి. You should pray with them. వారితో కలిసి ప్రార్థించాలి. You should instill the right character and values in them. వారిలో నిజమైన మరి ప్రవర్తన, వారిలో గుణ లక్షణాలు పెంపొందింప చేయాలి. If you don't do that, నీవు గాని ఆ పని చేయకపోతే don't think the neighbor will do it. పక్కింటోళ్ళు చేస్తారని అనుకోబాక. Don't think the school teacher will do it. స్కూల్ టీచర్లు ఆ పని చేస్తారని అనుకోవద్దు. Don't think the grandmother will do it. మా అమ్ముందలే అమ్మమ్మ చూస్తుంది అనుకోబాక. Well, there are things they can help, no doubt. సహాయం చేయగలిగిన పనులు ఉన్నాయి కానీ But the major responsibility is yours. ఎక్కువ బాధ్యత, ప్రధాన బాధ్యత తల్లిగా నీ మీదే ఉంది. So many mothers these days, they leave their children and they attend to so many other things. చాలా సార్లు చాలా మంది తల్లులు ఈ రోజుల్లో తమ బిడ్డలను విడిచిపెట్టి వేరే వేరే బాధ్యతలన్నీ చూసుకుంటారు. సంగతి వదిలేస్తున్నారు. No time for their children. పిల్లల కోసమై సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు.
God will hold you responsible దేవుడు for నిన్ను your బాధ్యత child. అడుగుతాడు నీ బిడ్డల గురించి. You are responsible for your child. నీ బిడ్డల గురించిన బాధ్యత నీవే చెప్పాలి. Dear fathers, తండ్రులారా, nobody else can play your role in నీవు your children. చేయవలసిన బాధ్యత నీ పని వేరొకరు చేయలేరు. There are men who don't care for their families. తమ కుటుంబాల గురించి లెక్క పెట్టుకొని కొంతమంది ఉన్నారు. They are indifferent. వారు అసలు పట్టించుకోరు. They take care of their own things. వాళ్ళ సంగతులు వాళ్ళే ఆలోచించుకుంటారు తప్ప కుటుంబ సంగతులు లేవు. There are certain evangelists also like this. కొంతమంది సువార్థికులు కూడా ఉన్నారు ఈ జాబితాలో. In the name of gospel work, సువార్త సేవ అనే పేరు పెట్టుకొని they neglect their family. వారి కుటుంబాలను అసలు పట్టించుకోరు. That is not right. అది మంచిది కాదు, క్రమం కాదు. Then you should not have got married. నువ్వు అట్టేటప్పుడు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. You could have traveled 365 days. 365 రోజులు తిరుగుతా ఉంటే సరిపోయేది కదా. If you got married, నువ్వు పెళ్ళయిందా, take care of your family. నీ కుటుంబాన్ని గురించి జాగ్రత్త వహించు. That is the job of a husband. భర్త యొక్క బాధ్యత అది. You know, some husbands, they go on preaching or they go on evangelism. చాలా మంది ఇలాగ సేవ చేసేవారు సువార్త ప్రకటిస్తూ గ్రామాలు తిరుగుతారు. And you meet their wives in some place. కొన్ని సందర్భాల్లో భార్యలను కలుసుకుంటారు. Sister, where is brother? సహోదరుడు ఎక్కడున్నాడు? क्या मालूम कहीं भाग गया लगता है, देखा ही नहीं है बहुत दिन से. వాళ్ళు అంటుంటారు, ఎటు పోతాడో ఏమో సార్, చెప్పను కూడా చెప్పడు, తిరిగినట్టుంటాడు అంటారు. Is that what your wife will say? నీ భార్య అట చెప్తుందా నిన్ను గురించి? Your wife should know where you are going. నువ్వు ఎక్కడికి పోతున్నావో నీ భార్యకి తెలియాలా? When you are going, ఎప్పుడు పోతున్నావో, how you are going, ఏ విధంగా ప్రయాణం, when you will come back, ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తావు. your wife should know every detail of what you are doing. ప్రతి భార్య భర్త యొక్క వివరాలన్నీ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. Don't just put a bag on your shoulder and travel around neglecting your family. ఊరక భుజానికి సంచి తగిలించుకొని బైబిల్ అందులో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఎటు పోతావో ఏమో తెలియకుండా తిరగొద్దు. You say I am an evangelist. నేను సేవకుడిని గట్టిగా చెప్తావు. But I tell you, you are a father also. నువ్వు సేవకుడు నిజమేలే. If you don't do what you are supposed to do, తండ్రివి కదా, నీ బాధ్యత లేదా? భర్తవు కదా, బాధ్యత లేదా? Nobody else can do your job. నీ పని, నీ బాధ్యత వేరొకరు ఎవరు నిర్వర్తించలేరు. Dear fathers and mothers, husbands and wives, తండ్రులారా, తల్లులారా, భర్తలారా, భార్యలారా, do you realize how serious your role is? నీ కుటుంబములో నీకున్నటువంటి పాత్ర ఎంత ప్రధానమైందో. Take care of your family. నీ కుటుంబాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి. Because God has not appointed anybody else to do your job. నీ పని కుటుంబములో చేయడానికి దేవుడు వేరొకరిని నిర్ణయించలేదు. Another reason why we should take family seriously. మరొక కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, you know, our family life affects our whole life and usefulness. మన కుటుంబము సరి అయినటువంటి విధానములో లేకపోతే దాని ప్రభావం మన జీవితం మీద పడుతుంది. The quality of your family reflects in the quality of your life, your effectiveness and in your ministry. నీ కుటుంబములో ఉండేటువంటి పరిస్థితులు, ఆ నాణ్యమైన విధానాలు నీ జీవితం మీద ఎంతో ప్రభావితం చేస్తాయి. If you want your ministry to be effective, నీ సేవా జీవితం చాలా ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నావా? if you want your life to be useful, నీ జీవితం చాలా ప్రయోజనకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? you need to maintain a good family life. నీ కుటుంబ జీవితాన్ని చాలా ఉన్నతమైనదిగా నీవు అనుసరించాలా, అనుభవించాలా. If you are not happy in your family, how can you serve the Lord outside? నీ కుటుంబ జీవితంలో నీవు ఎంత మాత్రం సంతోషంగా లేకుండా, బాధ్యతగా లేకుండా ఉంటే ప్రభు కొరకు ఏం సేవ చేస్తావు? Another reason why family is important. మరొక కారణం, it is in the family that the personality of your child is molded. కుటుంబములో నీ బిడ్డల యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది మలచబడుతుంది. The character and the personality of your child is molded within the four walls of your family. నీ కుటుంబములో ఉన్న నీ ఇంటిలో నీ బిడ్డ యొక్క వ్యక్తిత్వం, నీ బిడ్డ యొక్క నాణ్యత, ప్రవర్తన, గుణలక్షణాలు రూపించబడతాయి ఇంట్లోనే. If it is hatred and anger that they see in the family, కుటుంబములో ఒకవేళ ద్వేషము, పగ, కోపం మీ బిడ్డ గమనిస్తే that will affect your children. ఖచ్చితంగా నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి.
If it is quarrel that they see all the time, ఎప్పుడు చూసినా ఇంట్లో తగాదలు గాని పిల్లోడు గమనిస్తే they will be discouraged. ఖచ్చితంగా వారు దిగజారిపోతారు. If they always hear the husband shouting at the wife, భార్య మీద ఎప్పుడు చూసినా భర్త పోట్లాడుతూ ఉంటే, or wife always nagging and saying unnecessary things, ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఊరక సణుక్కుంటా గొణుక్కుంటా భర్తను తిడతా ఉంటే, do you know how it will affect your children? మీ బిడ్డల మీద ఈ సంగతులు ఎలా ప్రభావితం చేస్తాయి తెలుసా? They will be discouraged inside. వారు లోపల కుంగిపోతా ఉంటారు. They will lose hope for life. జీవితం కోసమైనటువంటి ఆశ వారు కోల్పోతారు. They will also become arrogant and angry and unforgiving. వారు కూడా క్షమాపణ లేని కఠిన హృదయులుగా కోపంతో పగతో నిండుకొని మారిపోతారు పిల్లలు కూడా. Many parents don't understand that. చాలా మంది తల్లిదండ్రులకు ఈ సంగతులు అర్థమే కావు. Whatever comes in their mouth, they shout. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. However they want to behave, they behave. ఏ విధంగా ద్వేషించాలనుకుంటే అట్టంటట్టు మాట్లాడేస్తారు. They don't realize how it affects their children. వారి పిల్లల జీవితాల మీద ఇది ఎంత ప్రభావితం చేస్తుందని ఆలోచించరు. You know, once a guest came to a family. ఒక కుటుంబంలోనికి ఒక అతిథి వచ్చాడు, చుట్టం వచ్చాడు. And the husband and wife were talking to the guest. వచ్చినటువంటి బంధువుతోటి వచ్చిన అతిథి తోటి తల్లిదండ్రులు భార్య భర్తలు మాట్లాడుతున్నారు. In this house there is a boy and a girl, a son and a daughter. ఆ ఇంట్లో కూడా ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. In the next room they were making lot of noise. ఆ పక్క గదిలో చాలా గోల చేస్తున్నారు ఈ పిల్లలిద్దరు. And the father said, "Hey, keep quiet, we have a guest here, we are talking to them." ఇక్కడ గెస్ట్ వచ్చారు, మాట్లాడుకుంటున్నాం, గోల చేయబాకండ్రా అన్నాడు. But they heard big noise from the next room. కానీ ఆ పక్క గదిలో నుంచి పిల్లలు పెద్ద గోల చేస్తున్నారు. Then the father in anger, he went to that room. ఆ తండ్రి గబగబా ఆ రూమ్ లోకి వెళ్ళాడు. "I told you to keep quiet. మౌనంగా ఉండమని చెప్పాను మీకు. What are you doing here?" ఏం చేస్తున్నారా మీరు? The children said, "Dad, we are just playing." నాన్న మేము ఆడుకుంటున్నాం, ఏం చేసామేమో అన్నారు వాళ్ళు. "But why you are shouting when you are playing?" పెద్దగా అరుస్తూ ఆడుకోవటం ఎందుకు అన్నారు. You know, one boy has lifted up a chair. పిల్లవాడేమో కుర్చీ పైకి ఎత్తాడు. And the girl has lifted up a pillow. అమ్మాయి ఏమో దిండు ఎత్తుకుంది. They are fighting. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. But they said they are playing. వారు ఆడుకుంటున్నారని చెప్తారు. And the father asked, "What are you doing?" ఏంద్రా మీరు చేస్తున్నారు నాన్న? And they said, "We are playing daddy and mommy." మేము అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నాం. We are just playing the house. ఇంట్లోనే ఇంటి ఆట ఆడుకుంటున్నాం మేము. That is what they have seen in the house. మీరు చేసేదే మేము చేస్తున్నాం. When they grow up, they want to do the same thing. అదిగో వాళ్ళు పెద్దోళ్ళు అయితే కూడా ఇట్నే చేస్తారు. If your children do exactly what you do, will you be happy? నీవు చేసే పని నీ పిల్లలు ఖచ్చితంగా అతనే చేస్తే నీకు సంతోషమేనా? Dear mothers, తల్లులారా, do you want your children, daughters, to come up like you? నీలాగే వాళ్ళు పెరగాలని నువ్వు కోరుకుంటున్నావా తల్లి? Dear fathers, తండ్రులారా, do you want your sons to become like you? నీ కుమారులు నీ వలే ఉండాలని ఇష్టపడుతున్నావా? What you are and what you do, నీవు ఏమై ఉన్నావో ఏం చేస్తున్నావో, the family atmosphere, ఆ కుటుంబం యొక్క వాతావరణం, that has a great bearing on the growth, molding of the personality of your children. పిల్లల యొక్క మానసిక మరి వ్యవస్థ పైన లేక వారి ఎదుగుదల, వారి యొక్క ప్రవర్తన మీద ఎంతో ప్రభావం చూపుతుంది. When you don't live a good family life, నీవు మంచి కుటుంబ జీవితాన్ని జీవించకపోతే, when you don't live a godly Christian life, దైవికమైన క్రైస్తవమైన కుటుంబ జీవితం నీకు లేకపోతే, you are doing a great harm to your children and the generations to come. అదిగో రాబోయే తరాలకు నీ పిల్లలకు చాలా ప్రమాదాన్ని, అపాయాన్ని నీవే తెచ్చి పెడుతున్నావు అన్నమాట. I tell you, that is a crime. అది నేరం అని చెప్తున్నాను నేను. That's a serious crime you are committing. అది చాలా తీవ్రమైనటువంటి నేరం అని చెప్తున్నాను. You are spoiling the life of your children and your children's children. నీ బిడ్డల జీవితాలు పాడు చేస్తున్నావు, నీ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావు. You are spoiling their life. వారి జీవితాలను నాశనం చేస్తున్నావు. When you live a godly life, నీవు దైవికమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే, when you love your wife, నీ భార్యను నువ్వు ప్రేమిస్తుంటే, and show your love for your wife, నీ యొక్క ప్రేమ నీ భార్య పట్ల ఎక్కువగా ఉంటే, when you love your husbands, భార్యలారా మీ భర్తలను మీరు ప్రేమిస్తే, and submit and obey them, విధేయత కలిగి లోబడి ఉంటే, you are doing a great service for the next generation to రాబోయే come. తరానికి, మీ పిల్లలకు, పిల్ల తరాలకు మీరు గొప్ప సేవ చేసినట్టు. If they grow up in an atmosphere of love,
ప్రేమ వాతావరణంలో ఆ బిడ్డలు పెరగగలిగితే their personality will be molded accordingly. వారి వ్యక్తిత్వం ప్రేమపూరితమైన వ్యక్తిత్వం అవుతుంది. Oh, what an awesome responsibility that is. ఎంత అద్భుతమైన బాధ్యత, ఎంత బలమైన బాధ్యత మన మీద ఉంచాడు. Now the Bible teaches us that God takes families seriously. దేవుడు కుటుంబాన్ని గురించిన తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నాడు. Look at one example in 1 Timothy chapter 3. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. Here Paul is talking about the leadership of the church. సంఘం యొక్క నాయకత్వాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 1 Timothy chapter 3. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. Look at verses 4 and 5. 4-5 వచనాలు మనం చదువుకుందాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధిలోనికి. Okay, here the qualification of a church leader is mentioned. సంఘం యొక్క నాయకులకు ఉండవలసిన అర్హతను గురించిన మాటలు ప్రస్తావించబడ్డాయి. Good family management is a prerequisite to become a Christian leader. క్రైస్తవ సంఘములో ఒక నాయకుడిగా ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి మరి లక్షణాలు లేక అర్హత ఇక్కడ చెప్పబడింది. There are many qualifications of elders mentioned here. ఇక్కడ చాలా అర్హతలు చెప్పబడ్డాయి. But only just one sentence. ఒక్కొక్క మాటే. He should be blameless. He should be the husband of one wife. స్వస్థ బుద్ధి గలవాడు, ఏకపత్ని పురుషుడు, నిందారహితుడు. But when it comes to verse 4, 4వ వచనానికి వచ్చేటప్పటికల్లా the Holy Spirit adds one more sentence or verse in verse 5 to explain the meaning of it. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వివరించడానికి మరొక వచనం కూడా కలిపాడు. Manage your family well. తన సంపూర్ణత మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. In the next verse an explanation is given. తర్వాత వచనంలో దానికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. If a man knows not how to manage his own house, how shall he take care of the church of God? ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగు ఏలును? What do you understand from that? దాని నుంచి మీకు ఏం అర్థమైంది? In order to become a leader in the church, సంఘములో ఒక నాయకుడిగా నీ ఉండవలసి వస్తే his family management has to be right. తన కుటుంబములో ఉండే పాలనా పద్ధతి సక్రమంగా ఉండాలి. It is not enough to know the Bible. బైబిల్ తెలిసినంత మాత్రాన సరిపోదు. It is not enough to have the gift of teaching. బోధించే వరం కలిగి ఉండడం మాత్రమే చాలదు. Your family life should be right. నీ కుటుంబ జీవితం చాలా క్రమంగా ఉండాలి. Why does God insist on that? దేవుడు దాని మీద ఎందుకు ఎక్కువ నొక్కి చెప్తున్నాడు? Because family is important to God. దేవునికి కుటుంబం అనేది చాలా ప్రధానమైంది. If family was not important to God, God would not have put this condition there. ఒకవేళ కుటుంబమే ముఖ్యమైనది కాకుండా ఉంటే దేవుడు ఈ షరతు పెట్టి ఉండేవాడు కాదు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, do you see how important how God takes family so seriously? కుటుంబాన్ని ఎంత తీవ్రంగా దేవుడు పరిగణిస్తున్నాడో గమనిస్తున్నారా? In order to become a leader in the family, God says, I want to see your family life first. సంఘములో ఒక వ్యక్తి బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఉండవలసి వస్తే కుటుంబ జీవితాన్ని చూస్తున్నాడు. To become the president of a country, there is no such rule. భారతదేశం యొక్క అధ్యక్షుడు కావాలంటే, రాష్ట్రపతి కావాలంటే ఇట్లాంటి రూల్ ఏం లేదు. To become the prime minister also, there is no such rule. ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా కూడా, ప్రధానమంత్రి కావాలన్నా కూడా ఇటువంటి రూల్ ఏమీ లేదు. You know about our prime minister, right? మన ప్రైమ్ మినిస్టర్ సంగతి మీ అందరికీ తెలుసు. There is no such rule. అటువంటి రూలే లేదు కదా. Ruling such a big land, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలన చేస్తూ, but to rule a church, సంఘాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, church of 20 people, 20 మంది ఉన్న చిన్న సంఘమే కావచ్చు, God says your family management is important. నీ కుటుంబ పాలన క్రమమైనదిగా ఉండాలి. Is family important to God? దేవుని యొక్క ఉద్దేశంలో కుటుంబం ముఖ్యమైతే, it is. అవును, అది ముఖ్యమైనది. That is why God puts that condition here. అందుకే ఇలాంటి షరతు దేవుడు విధిస్తున్నాడు ఇక్కడ. Now another very very important
reason why we should take family seriously. దేవుడు కుటుంబాన్ని ఇంత తీవ్రంగా పరిగణించడంలో ఉన్న మరొక ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏమిటి అంటే, look at Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. And verse 32. 32వ వచనం. Ephesians 5:32. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనము. This is a great mystery, but I speak concerning Christ and the church. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచూ ఉన్నాను. Husband-wife relationship is a picture of Christ church relationship. భార్యాభర్తల సంబంధాన్ని గురించిన ఆ పటం క్రీస్తు సంఘమునకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపే పటం. No other relationship in the world is a picture of Christ and the church. ప్రపంచంలో ఉన్న మరి ఏ సంబంధం కూడా క్రీస్తు ప్రభు సంఘానికి ఉన్న సంబంధాన్ని వివరించలేవు. Only one relationship. ఒకే ఒక సంబంధం. If you don't live well as a husband and wife, భార్యాభర్తలుగా మీరు క్రమమైన రీతిలో జీవించలేకపోతే, if husband doesn't love, భర్త ప్రేమించకపోతే భార్యను, if wife doesn't submit, ఆ భార్య లోబడి ఉండకపోతే, you are presenting a wrong, perverted picture of Christ and the church before the world. మీరు సరైన క్రమములో లేకపోతే క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి విరుద్ధమైన పటాన్ని మీరు చూపిస్తున్నారు లోకానికి. You will be held responsible for misrepresenting Christ and the church in the world. ప్రపంచానికి క్రీస్తు ప్రభువును సంఘాన్ని చూపించే విషయంలో మీరు ఓడిపోయారు. దేవుడు మిమ్మల్ని బాధ్యులుగా చేస్తాడు. Don't say it doesn't matter how I behave with my wife or with my husband. నా భార్యతో నేనట్టుంటేవి, నా భర్తతో నేనట్టుంటే అనబాకండి. Oh, it matters. అది చాలా ప్రాముఖ్యమైన It సంగతి. is important. చాలా ముఖ్యమైన మాట అది. Because God has placed you and your wife in the world as a picture of Christ and the church. భార్యాభర్తలారా, నిన్ను నీ భాగస్వామిని యేసుక్రీస్తు ప్రభు సంఘానికి పోల్చి చెప్పడానికి మిమ్మల్ని ఒక గుర్తుగా పెట్టాడు. Do you ever think about that? ఎప్పుడన్నా దాని గురించి మనం ఆలోచించామా? When you quarrel with your wife, భార్యతో తగాదు పెట్టుకుంటున్నప్పుడు, when you shout at your husband, భర్త మీద అరుస్తున్నప్పుడు, do you ever think of Ephesians 5:32? ఎప్పుడైనా ఎఫెసీ పత్రిక 5:32 గురించి ఆలోచించారా? Do you realize this is Christ and the church? ఇది క్రీస్తు ప్రభు సంఘము యొక్క బంధం అని ఎప్పుడన్నా ఊహలోకి వచ్చిందా? Many people don't think of it. చాలా మందికి ఈ మాటే గుర్తురాదు. Remember, your husband-wife relationship, your family should present a good picture of the love relationship between Christ and the church in the world. భార్యాభర్తల సంబంధం, నీ కుటుంబానికి సంబంధించిన ఈ బాంధవ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి ఉన్న సంబంధాన్ని లోకానికి తెలియజేసేదిగా ఉండాలి. Now there is another reason to tell you that family is important to God. దేవునికి కుటుంబం చాలా ప్రాముఖ్యమైనదని చెప్పడానికి మరొక కారణం ఉంది. Look at Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Hebrews chapter 13 and verse 4. 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. Marriage is honorable. వివాహము అన్ని విషయములలో ఘనముగా. And God says, దేవుడు అన్నాడు, whoremongers and adulterers God will judge. వేశ్యా సంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. An adulterer is one who gets related to someone who is not their partner. వ్యభిచారులు అంటే తన భాగస్వామితో కాకుండా వేరే వారితో అక్రమ సంబంధం కలిగి ఉండేవారు. Relationship outside your marriage. నీ వివాహానికి సంబంధము లేని వ్యవహారం అది. It is called extramarital affair. అది అక్రమమైన సంబంధం అని మనం చెప్తాం. Outside your marriage. నీ కుటుంబానికి వెలుపల ఉన్న సంబంధం అది. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? God will judge. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. Why should God judge? ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తాడు? Why should God judge a husband who gets related to another woman? ఒక భర్త వేరే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు? Why should God punish a woman who gets related to another man other than her husband? భర్తతో కాకుండా వేరే పురుషునితో సంబంధం కలిగి ఉండే స్త్రీని
దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు? Because this relationship is important to God. దేవునికి ఈ భార్యాభర్తల సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైంది, తీవ్రమైంది కనుక. In the book of Proverbs also we read the same thing. సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట మనం చదువుతాం. A man who goes to another man's wife will surely be punished, we read that. మనం చదువుతాం సామెతల గ్రంథంలో, ఒక వ్యక్తి పొరుగువాని భార్యను మరి అవమానపరిస్తే వాడు తప్పక శిక్ష పొందుతాడు. Anyone who goes into another's wife, వేరొక పొరుగువాని యొక్క భార్యను ఆశించిన వారికి తీవ్రమైన శిక్ష ఉంది. surely be punished. ఖచ్చితంగా తీర్పు తీర్చబడతాడు. It is true that God will punish every sin. ప్రతి పాపానికి దేవుడు శిక్ష వేస్తాడు, అనుమానం లేదు. But this particular sin of unfaithfulness in marriage is specifically mentioned as a sin which God will punish. దేవుడు తప్పక తీర్పు తీర్చి శిక్షిస్తాడని వివాహానికి సంబంధించిన ఈ పాపము విషయంలో దేవుడే తప్పక తీర్పు తీరుస్తానని చెప్పాడు. ప్రత్యేకంగా స్పెషల్ పనిష్మెంట్, ప్రత్యేకమైనటువంటి శిక్ష, సీరియస్ పనిష్మెంట్, తీవ్రమైన శిక్ష ఫర్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారిడ్ లైఫ్, వివాహ సంబంధాల్లో అపనమ్మకత్వం. Even among believers we sometimes hear about this. విశ్వాసుల్లో కూడా ఇట్లాంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. How some believers become unfaithful to their spouse. వారి కుటుంబ సభ్యులకు అపనమ్మకస్తులుగా కొంతమంది విశ్వాసులు ఉంటున్నారు. You know how they become unfaithful to their partner. వారి యొక్క భాగస్వాములకు నమ్మకం లేని వారుగా వారు జీవిస్తున్నారు. You should listen to this verse. ఈ వచనాలు వినండి. Proverbs 6 and verse 29. సామెతల గ్రంథం chapter 6 verse 29. 6వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. Look at that, read that verse. చదవండి ఆ మాట. 6:29. 6వ అధ్యాయము 29వ వచనం. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. You see, in here in the English Bible it says, whosoever toucheth her. ఆమెను ఎవరైనా ముడితే వేరే వాని భార్యను. That means with a wrong intention. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో. In Matthew 5:28, మత్తయి సువార్త 5:28లో the Lord Jesus said, if you look at a woman to lust after her, you have committed adultery in your heart. అదిగో నీవు కామపు మోహపు చూపుతో పరస్త్రీని నీవు చూస్తే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్లు అంటున్నాడు. Even a wrong look, నువ్వు చూడకూడని చూపు చూస్తే చాలు, a wrong touch, తాకకూడని ఆలోచనతో తాకితే will bring punishment. ఖచ్చితంగా నీవు శిక్షకు పాత్రుడు అవుతావు. Why? ఎందుకు? Because family relationship is holy, sanctified, important in the sight of God. వివాహ బంధము అనేటువంటిది దేవుని దృష్టిలో చాలా పవిత్రమైంది, పరిశుద్ధపరచబడింది. దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణిస్తాడు. Dear husbands and wives, ప్రియమైన భర్తలారా, భార్యలారా, keep it sanctified. మీ వివాహ బంధాన్ని పవిత్రంగా ఉంచుకోండి. You should be faithful to your life partner. నీ జీవిత భాగస్వామికి ఒకరికొరకు ఒకరు నమ్మకంగా జీవించాలి. Any unfaithfulness, God says, I will punish. ఏ అపనమ్మకత్వం అయినా కూడా దేవుడు అంటున్నాడు, నేను తప్పక శిక్షిస్తాను అంటున్నాడు. Before I close, let me show you one more reason why family is important. ఈ నేను ముగించక ముందు ఒకే ఒక కారణాన్ని మీకు చూపించి ముగిస్తాను. 1 Timothy chapter 5. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం. Look at verse 4. 4వ వచనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనవలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. Now look at the usage there. ఇక్కడ చెప్పబడినటువంటి పదజాలం గమనిద్దాం. Let them learn first to show piety at home. వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుకొనుటకు అన్నాడు. Family is the first place or area where our godliness has to be shown. దైవత్వం, దైవికమైనటువంటి విధానం చూపించబడడానికి మొదటి స్థలము గృహమే, కుటుంబమే. Do you realize that? ఈ మాట మీకు అర్థమైందా? Many people are very spiritual in the church. కొంతమంది చాలా భక్తి కలిగిన వారుగా, చాలా
దైవికమైనటువంటి విధానాలు మందిరంలో చూపిస్తారు, సంఘంలో చూపిస్తారు. Many are very spiritual in the pulpit. వాక్యం చెప్పడానికి పుల్పిట్ మీద నిలబడ్డప్పుడు దేవదూతల్లాగా ఉంటారు. But when they get home, they are different. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అసలు రూపం బయటకు వస్తుంది. The Bible says, బైబిల్ అంటుంది, first place where you should show your godliness is your own house. నీ దైవికమైనటువంటి విధానము, నీ భక్తి, నీ పవిత్రత, పరిశుద్ధత చూపించాల్సింది మొదట నీ ఇంటిలో. Your wife, your husband, your children, people at home should first testify of your spirituality. నీ సాక్ష్యాన్ని గురించి చెప్పవలసిన వారు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు. That is the first area. అది చాలా ప్రాముఖ్యమైన మొదటి అంశం. You know, there's a story about a preacher. ఒక సేవకుని గురించి, బోధకుని గురించి ఒక కథ ఉంది. ఇట్లా, He was a great preacher. చాలా గొప్ప బోధకుడే. One day he was preaching powerfully in the church. ఒక రోజు మందిరంలో చాలా శక్తివంతమైన ఉపన్యాసం ప్రసంగం చేస్తున్నాడు. He was the elder in that church. ఆయన సంఘములో పెద్ద. In the middle of the meeting, ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో a woman got up and walked out. ఒక స్త్రీ లేచి వెళ్లిపోయింది. Everybody noticed that. అందరు గమనిస్తున్నారు, వెళ్ళిపోయి ఆమె చూశారు. But the man was preaching. అయితే ఇక్కడ నిలబడ్డ ఆయన మాత్రం చాలా పవర్ఫుల్ గా With great force he was preaching. చాలా శక్తివంతమైన ఉపదేశం అందిస్తున్నాడు. By the time the message was coming to a close, ప్రసంగం ఉపన్యాసం అయిపోతుంది అనుకునే టైంలో this woman walked in. మళ్ళీ ఇందాక వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చింది లోపలికి. And she walked straight to the pulpit. నేరుగా ఈ బల దగ్గరికి వచ్చింది. When she came in, లోపలికి వచ్చినప్పుడు she had lot of things in her hand. పెద్ద లగేజ్ అంతా తీసుకొని వస్తుంది, సంచులు పొంచులు తెచ్చుకొని. She had a mat and a broom. ఒక సాప, ఒక చీపురు. She had a towel and a bucket and a mug. బకెట్, మగ్గు, టవలు. And she had a pillow. దిండు. She is bringing all that. అన్ని చేతులు పట్టుకొని వస్తుంది. She came to the pulpit. పుల్పిట్ దగ్గరికి వచ్చేసింది. And left it there. అన్ని ఆడ పెట్టేసింది. That was the pastor's wife. చెప్పి ఆయన భార్య ఆమె. And the wife said, ఆమె అంటుంది, Sir, you are such a godly man when you are in the church. అయ్యా, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎంత దైవికంగా దూతలా కనపడతావయ్యా. You stay here only. ఇక్కడే ఉండ, ఇంటికి రాబాక. I have brought your bedding here. అందుకే నీ బెడ్డింగ్ తెచ్చాను. Be a very godly man here. ఇక్కడే నువ్వు దైవికమైన వ్యక్తిగా ఉండు. When you come home, there is problem. ఇంటికి వస్తే సమస్య వస్తుంది. So be a very godly man. Stay in the church. ఇక్కడే ఉండనైనా దైవికమైన భక్తితో అంటుంది. It is good for many elders and preachers to stay in the church. చాలా మంది పెద్దలు ఇట్టేటోళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మందిరంలోనే ఉండండి మీరు. When they get home, there is problem. ఇంటికి పోతే మీతో గొడవ. That's a very bad testimony. అది చాలా చెడ్డ సాక్ష్యం కదా. What did we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం మనం? Let them show piety first at home. ఇంటి దగ్గర తమ భక్తిని కనుపరుచుకోనండి మొదట. That is where we should show our godliness first. మన దైవత్వం లేక మన భక్తి మన ఇంటి దగ్గర మనం చూపించాలి. So we were looking at so many reasons why we should take family seriously. కుటుంబం అనేటువంటి వ్యవస్థను గురించి మనం తీవ్రంగా ఎందుకు ఆలోచించాలో చాలా కారణాలు చూసాం. This is established by God. దేవుడే వీటన్నింటినీ This is not human idea. ఇది మానవుల యొక్క ఆలోచన విధానం కాదు. These responsibilities to parents, husbands and wives are given by God. ఇదిగో ఈ భార్యలు, భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబ సభ్యులనే ఈ వ్యవస్థ బాధ్యతలు దేవుడే స్థిరపరిచాడు. You cannot break this relationship. ఈ బాంధవ్యాన్ని నువ్వు తెంచివేయడానికి వీలు లేదు. You cannot give your responsibility to somebody else to do. కుటుంబంలోని నీ బాధ్యతలు వేరే వారికి అప్పగించకూడదు. This is a picture of Christ and the church. సంఘానికి, క్రీస్తుకు సంబంధించిన పటము వలె నీ కుటుంబం ఉండాలి. You have to be faithful here. నీవు నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. This is the first area where you have to show your godliness. నీ దైవికం లేక నీ భక్తి, నీ భయభక్తులు కలిగిన జీవితం ఈ కుటుంబంలోనే కనపరచాలి. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, family is a very serious business. అదిగో కుటుంబం అనేటువంటిది దేవుని దృష్టిలో చాలా ప్రధానమైంది, తీవ్రమైంది. Many reasons. చాలా కారణాలు ఉన్నాయి. But the most important reason, చాలా ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే God established. దేవుడే దాన్ని స్థాపించాడు. When you play with family life, you are playing with something God established. దేవుడు సిద్ధపరిచిన, ఏర్పరిచిన ఆ వ్యవస్థతో నువ్వు ఆటలాడుకుంటున్నట్టు అవుతుంది కుటుంబంతో ఆటలాడితే.
When you neglect your family, నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే, you are neglecting what God has done. దేవుడు చేసిన పనిని నీవు నిర్లక్ష్య పెట్టినట్టు అవుతుంది కుటుంబాన్ని నిర్లక్ష్య పెడితే. I hope these reasons from the scriptures are very, very clear to all of us. లేఖనాల్లో ఉన్నటువంటి ఈ కారణాలు మనందరికి చాలా స్పష్టంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. Family is important. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. So let us take it seriously. ఈ విషయాన్ని గురించి మనం కూడా తీవ్రంగా ఆలోచించి Let స్పందిద్దాం. us ask God to give us grace to take family and its responsibilities more seriously. కుటుంబాన్ని, కుటుంబములో ఉన్న బాధ్యతలను చాలా తీవ్రంగా తీసుకొని జాగ్రత్తగా వాటిని నిర్వర్తించడానికి దేవుడు It is- తన కృప చూపినట్లుగా అడుగుదాం. It is important to God. దేవునికి చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. Therefore, we should learn more about it. అందుకనే దీని గురించి మరెక్కువగా మనం నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. God willing, in the next sessions, we are going into other areas of our family life. దేవుని చిత్తమైతే తర్వాతి సెషన్స్ లో మరి కుటుంబములో ఉన్న మరొక అంశాన్ని గురించి మనం ఆలోచిస్తాం. May God make this meditation a దేవుడు- source of blessing to all of us. దేవుడు ఈ వాక్య ధ్యానాన్ని మన ఆశీర్వాదానికి ఉపయోగించును గాక. May the name of the Lord be దేవుని glorified. నామం మహింపరచబడును గాక. Amen. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసును బలపరిచి కుటుంబ జీవితం యొక్క ప్రాధాన్యత, కుటుంబ జీవితం యొక్క విలువలు, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు, మీ యొక్క ఉద్దేశం, మీ నిర్మాణం, మీ ప్రణాళిక ప్రభువా మీరెంతో తేటగా లేఖనాల్లో నుంచి వివరించినందుకై మీకు వందనములు, స్తోత్రములు సమర్పించుకుంటూ విన్న మాటలు వృధాగా పోకుండా మంచి నేలన పడి ఫలించిన విత్తనముల వలె ఉండులాగున మీ కృప అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.